హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఆ, ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ ఫ్రెండ్స్ అంటే ఓన్లీ ఫ్రెండ్సే కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒకే గిన్నెలో అన్నం తింటూ, ఒకే దుప్పటి ఒకే బెడ్ మీద పడుకుంటూ, ఓకేనా, చాలా ఆనందంగా ఓకే. మామూలుగా పల్లెటూరులో మామూలుగా బాత్రూమ్ బావుల్లో చెంబులు పట్టుకొని పోతూ ఉంటారు. అట్లా బాత్రూమ్ పోవాలన్న తోడుకు తీసుకుపోతా, అట్లా ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు. ఒక ఆ ఫ్రెండ్స్ ఎలా అంటే, వాడు వేరు నేను వేరు, వాడు వేరు ఇంకొకరు వేరు అన్నిట్లు ఉంటారనమాట. వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు అంటే చాలా ఇష్టము. కానీ ఎప్పుడు వాళ్ళిద్దరికి గొడవ రాలేదు. కానీ ఒక ఒక విషయంలో గొడవ వచ్చింది. ఆ విషయం ఏంటో అతనికి తెలియదు, ఈ పక్కన ఇతనికి తెలియదు. ఆడ ఏ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్, బి అనే ఒక బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే. కానీ దేనివల్ల ఇడిపోయారనేది ఆ ఏ అనే పర్సన్కి తెలియదు, బి అనే పర్సన్. కానీ వాళ్ళిద్దరి మధ్య వెడుబాటు వచ్చేసింది బాగా. కానీ మళ్ళీ వాళ్ళు నచ్చింది ఏంటంటే, నాకు వాళ్ళు మాట్లాడకపోయినా కానీ వాడి మీద ఎవరన్నా ఏమన్నా చెప్పినా, ఇలాంటి ఎవరన్నా ఏమన్నా అన్నా, వీడి ముందర వాడి గురించి తప్పుగా మాట్లాడిన, వీడి గురించి వాడి దగ్గర తప్పుగా మాట్లాడినా వాడు ఒప్పుకోడు, ఈడు ఒప్పుకోడు. కానీ ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుకోరు. జస్ట్ ఒక కారణం వల్ల విడిపోయారు. ఆ కారణం ఏంటోనే తెలియదు. అది ఎలా చెప్పాలా వాళ్ళకి అనేది అతను ఏ అనే పర్సన్ విషయంలో ఏంటో తెలియదు, బి అనే పర్సన్ విషయంలో ఏంటో తెలియదు. మొత్తానికైతే వాళ్ళు విడిపోయారు. కానీ ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది చూసావా, ఆ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళు మాట్లాడకపోయినా పర్వాలే, మాట్లాడుకోకుండా ఉన్నా పర్వాలే, కానీ వాడి మీద ఏమన్నా చెప్పినా ఈడు ఒప్పుకోడు, వాడు ఒప్పుకోడు. అదే కదా నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు తింటా చేస్తా, తినేసి మామూలుగా ఏమి లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం కాదు కదా. వాడు మాట్లాడకపోయినా వాడి బాగోగుల గురించి ఆలోచించేవాడే నిజమైన బెస్ట్ ఫ్రెండ్. నా లైఫ్లో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ని మీకు పరిచయం చేస్తా. కానీ సో నా సేమ్ ఇది ఎట్లా అనేది కూడా తెలియదు. కానీ ఓకే, మీకు టైం వస్తే ఇప్పుడు నేనే చెప్తాను ఏంటి అనేది. కాబట్టి మీరు చేసే ఫ్రెండ్షిప్ ఏదైనా సరే, మీరు చేసే ఫ్రెండ్షిప్ మంచి మామూలుగానంటే వాడుకొని వదిలేసే వాళ్ళని కాకుండా, ఓకేనా, చూసి మంచి వాళ్ళని ఎంచుకొని, వాడు అభిప్రాయం ఏంటో కనుక్కొని, స్నేహం చేసేటప్పుడు కూడా నాకు తెలియదండి, ఒక భార్య ఒక మామూలుగా ఒక పెళ్లి సంబంధానికి మనం పోతే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఎంతవరకు చదివింది, ఏంటి అనేసి మొత్తం డీటెయిల్స్గా అడిగి కనుక్కుంటాం మన ఇంట్లో వాళ్ళు. అట్లే ఒక ఫ్రెండ్షిప్ గురించి కూడా నా ఒపీనియన్, ఒక ఫ్రెండ్షిప్ గురించి కూడా మీరు అరే ఇది ఎలాంటోడు ఏంటి, మన విషయాలు మన ఒక ఫ్రెండ్ అంటే, బెస్ట్ ఫ్రెండ్ అంటే మన విషయాలు అన్నీ వాడితో పంచుకుంటే మన బాధ అనేది తీరుతుంది. మన బాధ మన ఎవరికి చెప్పుకోలేం కంటే ఒక బెస్ట్ ఫ్రెండ్కి చెప్పుకుంటే బాధ అనేది తీరుతుంది. అలాగ తీర్చే వ్యక్తి, అలా ఉన్నప్పుడు కూడా మనము ఎంపిక చేసుకునే వ్యక్తి కూడా అన్నీ చూసే ఒక ఫ్రెండ్షిప్ని బెస్ట్ ఫ్రెండ్గా ఎంచుకోవాలి ప్రతి ఒక్కరు. మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్కరు అనుకోవాలి, ఎంచుకోవాలి కూడా. బాగుంటుంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్. ఏంటంటే అప్పుడు అలాంటి ఫ్రెండ్షిప్ కలకాలం చాలా కలకలలాడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే వేరబ్బా.
ఫ్రెండ్షిప్ అంటే వేరు. ఆ నవ్వు, రే మామ, రే బావా ఏం చేస్తున్నావురా అంటే ఓడి ఓడి నువ్వేం చేస్తున్నావురా మామ అని అడగడము, మన ఆ జోక్స్, ఆ ఆ జర్నీలు, ఆ కథ అవంతా వేరు, వేరే లెవెల్ ఉంటుంది. కానీ అలాంటి ఫ్రెండ్షిప్ని ఎవరు మిస్ కావద్దు. ఇంకోటి ఏంటంటే మన ఏజ్ ఎప్పుడు ఏ ఏజ్లో ఏం చేయాలో, ఏ ఏజ్లో ఏం చేయాలో అదే చేయాలి మనం. అర్థమైందా? ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడం అంటే ఎంజాయ్ చేయడం అంటే ఏదో ఏదో చేయడం అనేది కాదు. ఎంజాయ్ చేయడం అంటే ఎంజాయ్ చేయడం అంటే మందు కొట్టడము, డ్రగ్స్ తీసుకోవడము ఈ కాదు ఎంజాయ్మెంట్ అంటే. ఫ్రెండ్షిప్గా కలిసి ఎక్కడికన్నా వెళ్ళడము, ఫ్రెండ్స్తో చిన్ననాటి ఆ ఆ చిన్ననాటి ఆటలు ఉంటాయి కదా, బిల్లంకోడి, గోళీలాట, పత్తాలాట, ఈ ఏంటో బొంగరాలాట, ఇవన్నీ ఇన్ని ఈ ఫ్రెండ్స్ అందరినీ మనము ఒకసారి ఫ్రెండ్షిప్తో పోయి ఇవన్నీ తెచ్చుకోవడం వల్ల మన మైండ్ రిలాక్స్ అవుతుంది. ఫస్ట్ మన మైండ్ రిలాక్స్ అవుతుంది, మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏంటంటే ఫ్రెండ్షిప్ని మిస్ అవ్వద్దు. ఎన్ని కారణాల వల్ల ఫ్రెండ్షిప్ని అయితే మిస్ అవ్వద్దు. ఆ ఫ్రెండ్షిప్లో కూడా బెస్ట్ ఫ్రెండ్ అనేవాడిని ఒకరిని ఎంచుకోండి. వాడు కరెక్ట్గా వాడితో మీరు ఫ్రెండ్షిప్ చేయండి. అప్పుడు మీ బాధ వాడు అర్థం చేసుకుంటాడు. అమ్మా నాన్న కన్నా భార్య కన్నా బెస్ట్ ఫ్రెండ్ బాగా అర్థం చేసుకుంటాడు మిమ్మల్ని. అలాంటి ఫ్రెండ్ దొరికితే అదృష్టవంతులు, లేకపోతే అంతే. ఇలా ఈ కాలంలో అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకు ఉండరు? ఖచ్చితంగా ఉంటారు. కానీ ఎతకాలి, మనమే ఎతికి ఫ్రెండ్షిప్ చేయాలి. అరే ఈడు ఆడు ఉంటే వీడితో ఫ్రెండ్షిప్ చేసి మనం బాగుపడతాం రా, వీడితో ఏంటంటే మన బాగోగులు కోరుకుంటాడు రా, ఇలా మన భవిష్యత్తు వీడితో అంటే మన భవిష్యత్తు బాగుంటుందిరా అన్నట్టు ఫ్రెండ్షిప్ చేయండి. అంతేగాని జస్ట్ ఈ మందు కొట్టే వాళ్ళతో, ఈ బెట్టింగ్స్ ఆడే వాళ్ళతో, ఈ బెట్టింగ్లు పెట్టే వాళ్ళతో మనము మన చుట్టుపక్కల ఒక 5 మంది ఏ పని చేస్తారో మనము అదే పని మనకు చేయకనే కానీ మనకు చేయాలనిపించేలా అయిపోతుంది అనమాట. అలాంటి ఫ్రెండ్షిప్ కాడికి పోవద్దు మీరు. అలాంటి ఫ్రెండ్షిప్ కాడికి అలాంటి దారిలోకి ఎంచుకోవద్దు. అలాంటి ఫ్రెండ్షిప్ని ఎందుకు ఎంచుకుంటారు? అలాంటి ఫ్రెండ్షిప్ని ఎందుకు ఎంచుకొని ఐపీఎల్లో డబ్బులు పోగొట్టుకొని మీ అమ్మ నాన్న బాధపడుకుంటూ ఆ డ్రగ్స్ ఒకటి అలవాటు చేసుకొని ఇవన్నీ ప్రతి ఒక్కరిని వల్ల ఎంతో మిమ్మల్ని కనేసి ఆప్యాయంగా చూసుకునేటప్పుడు మీరు పడే టెన్షన్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి ఆలోచించండి. మీరు పడతారు, టెన్షన్ పడతా ఉంటారు. అది అమ్మా నాన్న చూస్తే తట్టుకోలేరు కదా. ఎందుకు టెన్షన్ పడతాడు, నా కొడుకు ఏమైపోతాడు అని బాధపడతారు. ఓకేనా? అలాంటి మీరు చెడు అలవాట్లకు లొంగిపోయి మీ వల్ల అమ్మా నాన్న ఎందుకు బాధపడతారు, మీ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎందుకు బాధపడతారు, అది ఎవరికీ అర్థం కాదు. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఈజీ మనీ అనేది ఎప్పటికీ రాదు. ఎప్పటికీ వచ్చినా అది ఎక్కువ కాలం ఉండదు. మీరు చేసే పని, మీరు కష్టపడి ఏ పని చేస్తారో అదే పని, ఓకేనా? ఆ పనిలోనే మీరు ఒక గొప్ప స్టేజ్కి పోతారు. అంతేగాని అరే తొందరగా ఎదుగుదాము, తొందరగా అట్లా పోయి ఇట్లా చేస్తాం, ఆ డబ్బు ఈ డబ్బు వస్తుంది, ఇది ఎన్ని ట్రాష్ అంతే. ఎన్ని ట్రాష్ అర్థం చేసుకోండి. ఓకేనా? మంచి బెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఎంచుకోండి, మీరు బాగుంటారు. మీ వల్ల మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.